రేవంత్ రెడ్డి 6 పథకాలు పెట్టిండు కదా, 6 పథకాలు వస్తున్నాయా? కళ్యాణ లక్ష్మి, తులం బంగారం కావచ్చు, మీ మన్మరాలకి స్కూటీ. తులం బంగారం లేదు, ఏం లేదు. కళ్యాణ లక్ష్మి కూడా ఎవరికి వస్తుంది, తులం బంగారం వస్తలేదు, ఏది వస్తలేదు. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు మేము 6 పథకాలు ప్రజలకు ఇచ్చినాము, ఇక్కడ 1,00,000 మెజార్టీతో గెలుస్తాము అనేసి. 1,00,000 ఓట్లతో గెలుస్తాడంట. ముఖంతో ఓడిస్తాడు, ఆయన ముఖము గెలుస్తాడు అన్న. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఎవరికి చేయలేదు. 90,000 కట్టినా నేను, ఆగస్టు 2 లక్షలకు 90,000 కట్టినా అవి రానే లేదు, కాలేదు, మాఫీ కాలేదు. అంత దొంగ ప్రచారాలు అంతే ఉంది. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా నేను చేస్తా, కేసీఆర్ కానీ ఎక్కువ డెవలప్ చేస్తా అని అంటున్నాడు. చేస్తాడా? ఏం డెవలప్ చేస్తాడు? ఇప్పుడు కనిపిస్తుంది, ఇండ్లు కూలగొట్టుకు వచ్చిండు, అది డెవలప్ కాకొచ్చింది, అదే డెవలప్. రౌడీ రాజ్యం కావాలన్నా కేసీఆర్ పాలన కావాలా? మరి ఏది మంచిగా ఉంటే గది కావాలి, కానీ రౌడీ రాజ్యము లంగల రాజ్యం అవసరం. మరి హైదరాబాద్ తెలంగాణ రాకముందుకి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? మరి తెలంగాణ రాకముందు కొంచెం అటు ఇటు ఉండే. రాజశేఖర్ వచ్చిన నుంచి ఫస్ట్ రామారావు అయినాక రాజశేఖర్, వాళ్ళు వచ్చినప్పుడే మంచిగా చేసిరు. వీళ్ళ ఇక హామీలు ఇస్తుడు, వెనకకు అడుగుడు, జూట హామీలు. నాకైతే కాంగ్రెస్ గెలిచే నమ్మకం తక్కువ ఉంది, తెలంగాణ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. మాగంటి సునీత గారు నిలబడ్డారు, ఆమె గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అంటున్నారు. ఎక్కువ ఉందండి. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా నేను తొక్కేస్తా, ఆయన కానీ ఎక్కువ డెవలప్ చేస్తా అనేసి అంటున్నాడు. నిజంగా జరుగుతాయి ఇది? అదైతే జరగదు. కంటి ముందు 2 సంవత్సరాలు కనిపిస్తుంది, ఇంతవరకు అయితే ఏది లేదు. ఆ ఫ్రీ కరెంట్ అన్నారు, అదొక్కటే తిరగ మొన్న శాంక్షన్ అయింది, ఇంతవరకు అయితే లేదు. విద్యార్థులకైతే స్కాలర్షిప్లు లేవు, బీసీ వాళ్ళకి అసలు లేదు, ఎస్టీ ఓసీ వాళ్ళకైతే అన్నీ ఇస్తున్నారు, కానీ మాకైతే ఏది లేదు ఎక్కడ. కానీ చాలా తొక్కేస్తున్నారు బీసీ వాళ్ళని అయితే ఎక్కడ చూసినా. నిరుద్యోగుల కింద కొంతమందికి హెల్ప్ చేస్తాం అన్ని పథకాల కింద అనేసి అంటున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2,500 ఇస్తున్నారు, పెంచి 4,000 ఇస్తున్నాడు, రకరకాల పెట్టిండు, అవన్నీ వస్తలేమంటారా? మరి ఏవి రావట్లేదు. అంత దాకా ఎందుకు? ఫస్ట్ మా పిల్లలకే ఏది లేదు, స్కాలర్షిప్లు కానీ పిల్లలు విద్యార్థులకు చదువుకునే సరిగా స్తోమత లేక మేము ఎట్లా చేస్తాం. ల్యాప్టాప్, స్కూటీ ఏవి లేవు పిల్లలకైతే. చదువుకునే విద్యార్థులకు ముందు వాళ్ళకి ఫస్ట్ మార్క్స్ బట్టి స్కాలర్షిప్లు ఇవ్వాలి. బీసీ ఓసీ అని క్యాస్ట్ ఫీలింగ్ ఫస్ట్ తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాస్ట్ ఫీలింగ్ తీసేసి విద్యార్థులకు ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేటట్టు చూడండి, అంతే. ఫైనల్గా రౌడీ రాజ్యం కావాలా, కేసీఆర్ పాలన కావాలంటే ఏమంటావు? నాకైతే కేసీఆర్ పాలనే బాగుంది ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా కేసీఆరే కావాలని, కేసీఆరే బాగుంది. కేసీఆర్ పాలన చాలా బాగుంటుంది. ఏదైతే మొన్న కార్మిక్ నగర్లో ఒక సభ అయితే జరిగింది, మొన్న మాగంటి సునీత గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు, అది సింపతి ఓట్ల కిందనే అనేసి అంటున్నారు. ఇప్పుడు ఎవరింట్లో సరే భర్త చచ్చిపోతే ఏ భార్య ఏడవకుండా ఉంటుంది. ఆమె ఎలక్షన్లు ఇక్కడ అరే పబ్లిక్లోకి వచ్చినాక ఎవరికైనా ఏడుపుస్తుంది. నేను చచ్చిపోతే నా పిల్ల ఏడుస్తుంది, ఏడవదా? బయటకు వచ్చి ఏడవదా? చుట్టాలలో ఏడవదా? దానికి పొలిటికల్కి సంబంధం ఏముంది అసలు?